చందమామ కథ కళ్ళ ముట్టడి. పూర్వకాలమందు రాజపుత్ర స్థానంలో అనేకమైన చిన్న చిన్న సంస్థానాలుండేవి. అటువంటి వాటిల్లోదే మీవార్ సంస్థానం. మీవార్కు ముఖ్య పట్టణం చిత్తూరు. మీవార్ను పాలించే రాజులు రాణాలు. అటువంటి వారిలో ఒకడు రత్న రాణా. రత్న రాణాకు తన పదవితో తృప్తి కలగలేదు. ఇరుగు పొరుగు రాజులనందరినీ వశం చేసుకోవాలని, వాళ్ళ వద్ద కప్పం వసూలు చేసి చక్రవర్తి అనిపించుకోవాలని బుద్ధి పుట్టింది. పుట్టగానే మీరంతా వచ్చి నా పాదాక్రాంతులై కానుకలు చెల్లించి వెళ్ళండి అంటూ వారందరికీ రాయబారాలు పంపించాడు. చిత్తూరుకు 60 మైళ్ళల్లో బూందీ కోట అనే ఒక కోట ఉంది. బూందీ సంస్థాన ప్రభువు సురాజ్ మల్లుడు చాలా పరాక్రమశాలి. చిత్తూరు నుంచి వచ్చిన రాయబారి తన మాటలు చెప్పగానే తోక తొక్కిన త్రాచులాగా లేచాడు సురాజ్ మల్లు. రాయబారి హడలిపోయాడు. వెనకకు తిరిగి చూడకుండా తిరుగుదారి పట్టిపోయి జరిగిందంతా పూసగుచ్చినట్టుగా రానాకు మనవి చేశాడు. రానా మండిపడ్డాడు. బూందీ కోటపైకి దాడికి వెళ్ళటానికని సైన్యాలను సిద్ధం చేయవలసిందే ఆజ్ఞాపించాడు. బూందీ ప్రభువు చాలా బలవంతుడు. అతని సైన్యంలో ప్రతి రాజపుత్రుడు గొప్ప పౌరుషవంతుడు. అటువంటి వానితో కయ్యం పెట్టుకోవటం పనికిరాదు అని అనేక విధాల రానాకు చెప్పి చూశారు సంస్థానంలో ఉన్న మంత్రులు, సేనాధిపతులు కూడా. కానీ ఎవ్వరి మాట రానాకు చెవికెక్కలేదు. అందరి సలహాలను తోసిపుచ్చి సైన్యాన్ని వెంట పెట్టుకొని పోయి బూందీ కోటను రానా వెంటనే ముట్టడించాడు. రత్నరాణా కొలువులో లాలాజీ అనే పేరు గల రాజపుత్రుడొకడున్నాడు. అతను బూందీ కోటలో పుట్టినవాడే. బూందీ ప్రభువైన సురాజ్ మల్లునితో అతనికి చుట్టరికం కూడా ఉంది. అయితే ఏదో ఒక సందర్భంలో మాట పట్టింపు రావటం వల్ల లాలాజీ కొంతమంది సైనికులను తన వెంట పెట్టుకొని బూందీ పట్టణం వదిలిపోయి రానా కొలువులో కుదురుకున్నాడు. రానా బూందీ కోటను ముట్టడించటానికి వెళ్ళినప్పుడు లాలాజీ చిత్తూరులో లేడు. ఏమంటే సైనికులతో సహా పలానా గ్రామానికి పోయి పన్ను వసూలు చేసుకుని రావాల్సింది అని రానాయే అతనిని ఎక్కడికో పంపాడు. తనకు ఇట్టే వశమైపోతుంది కదా బూందీ కోట అని అనుకున్నాడు రానా. కానీ బూందీ ప్రభు అయిన సురాజ్ మల్లుడు బలవంతుడు, పైగా చతురుడు. ఫలానా రానా తన పైకి దండెత్తి వస్తున్నాడు అనే వార్త తెలియటంతోనే చకచకమంటూ గొప్ప ఏర్పాట్లు చేసుకున్నాడు. 1 సంవత్సరం పాటు రాజకుటుంబానికి, పరివారానికి సరిపడా భోజన సామాగ్రి అంతా కోటలో నింపేసి తలుపులు మూయించివేశాడు. రత్నరాణ సేనలతో సహా కోట బయట విడిసి ఇదంతా చూడగా ఏమీ చెయ్యలేక ఆలోచనలో పడ్డాడు. ఎత్తైన కోట గోడలు, లోతైన కందకాలు దాటిపోవటమా అంటే ఎంత మాత్రము అతనికి వశమే కాలేదు. ఇలా ఉండగా కోటపై నుండి బాణాలు, బండరాళ్ళు, వేడి చమురు దారలు వచ్చి పడటంతో కిందనున్న సైనికులు నాశనం కాజొచ్చారు. ఈ స్థితిలో రానా బూందీ కోట వశం కావాలి, అప్పుడే నేను భోజనం చేయాలి అంటూ ప్రతిజ్ఞ కూడా పూనాడు. ప్రతిజ్ఞ పూనినంత మాత్రాన కోట వశమవుతుందా? పరిస్థితిలో మార్పు ఏమీ కనబడలేదు. కోట అతనికి వశమే కాలేదు. రానా భోజనమే చేయలేదు. మంత్రులు, ముఖ్యోద్యోగులు కలిసి ఎన్నో విధాల రానాను భోజనం చేయమని కోరారు. ఎంత బతిమిలాడినా అతను పట్టు విడవలేదు. రానా అలానే భీష్మించుకొని కూర్చున్నాడు. రోజులు గడిచిన కొద్దీ రానాకు శరీరంలో నీరసం ఎక్కువ అవుతూ వచ్చింది. చివరకు రాజ్యంలోని ప్రతి వారికి మా రానాకు ఎలా నచ్చ చెప్పటమా, అతనును ఎలా బ్రతికించుకోవటమా అనే ఆత్రత పట్టుకుంది. ఈ స్థితిలో ముఖ్యమంత్రికి ఒకానొక ఆలోచన తట్టింది. ప్రభు, తాము మాట తప్పని మానధనులని లోకానికి తెలుసు. ఈ సందర్భంలోనైనా మీరిప్పుడు మాట తప్పిపోనక్కర్లేదు. అందుకు ఒక పని చేద్దాం. ఏమిటంటే మనం తక్షణమే మన చిత్తూరు నగరానికి మరలిపోవటం, ఇటువంటిదే అక్కడ ఒక కోట కట్టించి దానికి బూందీ కోట అని పేరు పెట్టడం, దానిని ముట్టడించి వశం చేసుకోవటం. ఇలా చేస్తే దేవర ప్రతిజ్ఞ భంగం కాకుండా ఉంటుందని నా ఉద్దేశం అన్నాడు. ఈ ఉపాయం రానా మనస్సుకి బాగా నచ్చింది.
మారు ఆలోచన లేకుండా సైన్యాలను తిరుగుదారి పట్టమని ఆజ్ఞాపించాడు. అందరూ చిత్తూరు నగరం చేరుకున్నారు. ముఖ్యమంత్రి సలహా ప్రకారం ఒక చిన్న కోట కట్టారు. దాని సింహద్వారం పైన బూందీ కోట అనే అక్షరాలు కూడా చెక్కించారు. రాత్రికి ఆగి తెల్లవారగానే మంత్రి కోట ముట్టడించండి, వశం చేసుకోండి అని హెచ్చరించాడు. ఆ రాత్రికే లాలాజీ వెళ్ళిన పని పూర్తి చేసుకొని తన పరివారంతోనూ సైన్యంతోనూ చిత్తూరుకు తిరిగి వచ్చాడు. వచ్చేసరికల్లా అక్కడ కనబడుతూ ఉన్న చిన్న కోటను చూసి ఇదేమిటి అని అడిగాడు. సంగతి సందర్భాలు అన్నీ విని ఏడ్చినట్టే ఉంది ఈ రాణా పాలన అనేశాడు. తెల్లవారగానే రాణా సేనాధిపతి 4 ఏనుగుల్ని 25 గుర్రాల్ని కొద్దిగా సైన్యాన్ని తీసుకొని నకలు బూందీ కోటకు వెళ్ళాడు. కోటను ముట్టడించినట్టుగా నటించి అట్టహాసంగా కందకాలు దాటండి, కోట గోడలు ఎక్కండి అంటూ పెద్ద కేకలతో కోలాహలం చేయసాగారు. మితిమీరిన ఉత్సాహంతో సైనికులు రాజాదిరాజుకు జై, రత్న రాణాకు జై అని జేజేలు కొట్టి కోట గోడల్ని ఎక్కటానికి ప్రారంభించారు. కానీ తలవని తలంపుగా పైనుంచి బాణాలు వచ్చి తగిలి ఎక్కడి వాళ్ళక్కడి కందకంలో పడిపోతూ వచ్చారు. ఏమిటిది? లోపలున్నదెవరు? కళ్ళ ముట్టడి అని తలచి మనం దాడి చేస్తూ ఉంటే నిజంగానే ఇంతమంది జనాన్ని చంపేశారే, ఎవరిలో ఒక్క మాటుగా ఎవరు వారు అంటూ ఈ విధంగా ఆశ్చర్యపోయాడు రాణా సేనాధిపతి. తెరవండి తలుపులు, లోపల ప్రవేశించండి అని ఆజ్ఞాపించాడే కానీ పాషాణాల వంటి ఆ కోట తలుపులు తెరవటం అంటే మాటలా? ఎవరి వల్లనవుతుంది? చచ్చి చెడి ఎలాగో సాధ్యం చేసుకొని రాణా సైనికులు కోట తలుపులు తెరిచారు. తలుపులు తెరిచినా లోపల చొరబడడానికి ఎంత మాత్రమూ వీలు కాలేదు. ఏమంటే 100 మంది సైనికులతో లాలాజీ ద్వారం వద్ద అడ్డు నిలిచి వారిని అటకాయిస్తూ ఉన్నాడు. లాలాజీని చూడటంతోనే రాణా సైన్యాధిపతి మండిపడిపోయి, ఏమోయ్ వీరుడా, కోరి మరణం తెచ్చుకుంటున్నావా అని హెచ్చరించాడు ఉరుముతూ. చావు అంటే భయపడే రాణా వారి సేనాధిపతులకే ఆ భయం, మాకు కాదు అన్నాడు లాలాజీ ధీమాగా. బూందీ కోట వశం చేసుకోలేక చేతకాని దద్దమ్మల్లాగా తిరిగి వచ్చి ఇక్కడ సిద్ధమయ్యారా పిరికి పందలు? రోషం పంతం ఉంటే పోయి ఆ కోటను వశం చేసుకోవాలి, ఇదేం పని అని అనేసరికి అంతా నిశ్చేష్టులయ్యారు. ఇంతకీ నేనెవడినో తెలుసా? బూందీ వంశస్థుణ్ణి. కలలో అయినా బూందీ కోటకు ఇటువంటి అవమానం జరిగిందంటే నేను ఒప్పుకోను. అందుకే ఈ కోట ప్రవేశించాను. దీనిని కాపాడటానికి నిశ్చయించుకున్నాను. రండి, ఎవడొస్తాడో, బూందీ వంశస్థులంటే ఎలాంటి వాళ్ళో ప్రతాపం చూపిస్తాను అంటూ తొడ చరిచి మీసం దువ్వాడు. లాలాజీ సేనలకి మీవార్ సేనలకి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. లాలాజీ సైనికులు కొద్దిమంది అయినా అతి పౌరుషంతో పోరాడి మీవార్ సైనికులను ఎంతోమందిని అవలీలగా వీరస్వర్గానికి సాగనంపారు. కోట వశమైంది అనే వార్త తెలియగానే ముద్ద నోట్లో పెట్టుకుందామని విస్తరి ముందు కూర్చున్న రత్న రాణా ఇప్పుడు ఈ వార్త తెలియగానే తన అవివేకానికి తనని నిందించుకున్నాడు. కళ్ళ ముట్టడిలోనైనా బూందీ కోటకు అవమానం కలగటం అనేది సహించని లాలాజీ అభిమానాన్ని రాణా ఎంతగానో మెచ్చుకున్నాడు. పైగా బూందీ వంశస్థులతో మరెన్నడూ కయ్యానికి కాలు దువ్వకూడదు అని ఆనాడే నిశ్చయించుకున్నాడు కూడా. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జులై నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించింది? అహంకారం ఇది మనిషిని ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఆలోచించనివ్వదు. అప్పుడైనా ఇప్పుడైనా యుద్ధానికి కారణం అహంకారమే అనుకుంటాను. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.